హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ సంక్రాంతి పండగని బాగా జరుపుకున్నారా? సో, మేము సంక్రాంతికి ఒక వ్లాగ్‌తో మేము ముందుకొచ్చేసామండి. అదేంటంటే అరిసెల ప్రిపరేషన్. మా ఇంట్లో మేము అరిసెలు ప్రిపేర్ చేద్దామని ఆ రోజు కూర్చున్నాము భోగి నాడు. సో, ఇది దాని తర్వాత చేస్తున్న ఎడిటింగ్ అండి. బట్ ఆ రోజు ఎలా చేసాము అరిసెలు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సరదాగా స్టార్ట్ చేసామండి. మా బాబు వీడియో తీస్తున్నాడు. సో నేనైతే బెల్లం తురుముతున్నాను. మా మమ్మీ ఏమో కొబ్బరికాయ తురుము అందులో వేయడానికి కొబ్బరికాయలు ముక్కలు కోస్తుందనమాట. సో చాలా ఫన్నీగా స్టార్ట్ అయింది. తర్వాత మేము ఏం చేసామంటే అరిసెల పాకం కోసమని అమ్మ ప్రిపేర్ చేస్తుంది. నేను యాలకులు దంచి పౌడర్ చేశాను. తర్వాత అమ్మ కొబ్బరికాయలు పౌడర్ పట్టేసింది. కొబ్బరి ముక్కల్ని ఈ రెండింటిని అందులో యాడ్ చేస్తామన్నమాట. ఈ పౌడర్ని ఇంకా కొబ్బరి తురుముని. సో మీరు ఎలా చేస్తారండి అసలు అరిసెలు అయితే? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ కదా. సో మేమైతే ఇలా చేస్తాను. ఏంటంటే అరిసెలు మీరు ఎలా తింటారు? చాలామంది చాలా 10 కేజీలని 20 కేజీలని చేసుకుంటాము. కానీ అరిసెలు మెత్తగా ఉంటే నాకైతే నచ్చుతుంది. మీకు ఎలా నచ్చుతుంది? మీకు ఎలా నచ్చుతుందో కామెంట్స్లో చెప్పండి. ఫుడ్ వ్లాగింగ్ అనేది నాకు కొత్తగా చేస్తున్నానండి. సో కొద్దిగా లోటుపాట్లు ఉంటాయి. బట్ మేము సరదాగా ఆ రోజు వీడియో అంతా క్యాప్చర్ చేసామన్నమాట. కొద్దిసేపు వీడియో తీస్తూ మళ్ళీ ఆ వీడియోస్ అన్నిటినీ ఒక దగ్గర క్లబ్ చేసి ఇలా మీ ముందుకు తీసుకురావాలని కోసం ట్రై చేస్తున్నాను. ఇంకా అరిసెల పాకము నాకు ఈసారి చాలా స్పష్టంగా అర్థమైందండి. అరిసెల పాకము ఎలా వస్తుందంటే, పాకం అయిందని అది దగ్గరగా అయిందని మనకు ఎలా ఏర్పడుతుందంటే, నీళ్ళల్లో ఈ పాకాన్ని కొద్దిగా అలా వేస్తే గట్టితో కొంచెం వేసాక నీళ్ళల్లో అది గట్టి పడాలి. అప్పుడు అది పాకం దగ్గర పడ్డట్టు, పాకంకి దగ్గరకు వచ్చినట్టు, అరిసెలకి రెడీ అవుతున్నట్టు. నా చిట్టి కూన మాకు సపోర్ట్ చేశాడు. అయ్యేంతవరకు వీడు అరిసెలు అయ్యేంతవరకు మమ్మల్ని వీడియో తీస్తూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పట్టిందండి మాకు ఈ అరిసెలు చేయడము, దాంతోపాటు వీడియో తీయడం. వీడియో ఎడిటింగ్ అంటే ఏంటో ఏదో సింపుల్గా ఇంట్లో వ్లాగ్ చేసేస్తారు పెట్టేస్తారు అనుకున్నాను. కానీ చాలా కష్టం అండి నాకు అర్థమైంది. కానీ ఈసారి ఎప్పుడు మా అమ్మ కానీ ఎవరైనా ఇలా చేస్తున్నప్పుడు చాలా టెన్షన్గా హడావుడిగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా ఫన్నీగా అయిపోయిందండి. దీని తర్వాత మేము సకినాలు చేసాము, మురుకులు చేసాము. బట్ ఫస్ట్ అరిసెలతో స్టార్ట్ చేశాను. అది నాకు కంప్లీట్గా అరిసెలు వేయడానికి రాదు. అమ్మకి నేను హెల్ప్ చేశాను. అమ్మ చేస్తుంది. అమ్మ పాకం మాత్రం అమ్మకి మాత్రమే వస్తుంది. అయితే ఈ పాకానికి ప్రిపేర్ చేసే ముందు మేము అనుకున్నాము అరిసెలు గట్టిగా వస్తాయో మెత్తగా వస్తాయో. గట్టిగా వస్తే తినలేము, మెత్తగా అయితేనే తినగలం. కానీ లక్కీగా అరిసెలు చాలా బాగా సాఫ్ట్గా తినడానికి వీలుగా టపటగా ఎగిరిపోతున్నాయండి మేము తింటూ ఉంటే. సో ఇంకా ట్రై చేస్తుందమ్మ, పాకం దగ్గర పడుతుందా లేదా అని. చాలా టైం పట్టింది దీనికి మాత్రం, పాకానికే. ఇదే అనమాట మెయిన్ ప్రాసెస్. అరిసెల్లో మెయిన్ ప్రాసెస్ ఇదే, పాకానికి రెడీ చేయడం. బెల్లం, తురుముకున్న బెల్లం నీళ్ళల్లో వేసి మరిగించినప్పుడు అది పాకం దగ్గర పడుతుంది కదా. లాస్ట్లో అమ్మ ఏం చేసిందంటే ఇంకా ఆయిల్ దింపే ముందర ఆయిల్ వేసింది అందులో. సో ఇప్పుడు మేము పట్టించిన పిండి ఉంది కదా, ఏదైతే బియ్యం నానబెట్టేసి వడగట్టేసి ఆ బియ్యాన్ని, తడి అంటే కొంచెం బియ్యం ఆరిన తర్వాత పిండి పట్టించాం కదా, ఆ పిండి దగ్గరగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పాకంలో ఆ పిండిని కలపాలి. సో ఇదొక పెద్ద ఇంకొక స్టెప్ అనమాట, అనదర్ స్టెప్. ఇది కూడా కలపడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. ఇద్దరం కలిసి కాసేపు నేను కాసేపు అమ్మ కలిసి పిండిని కలవబెట్టాము బెల్లం పాకంలో. చూడండి చాలా టైం పట్టిందండి దీనికి కూడా, ఆల్మోస్ట్ 10 నిమిషాలు. అమ్మ నేను ఇంకా పిండి ఆపు అంటున్నాను, వేస్తూనే ఉంది పిండి. ఇంకా పట్టిద్ది అందులో, ఇంకా కలుస్తుంది అని.
దాదాపు 2 కేజీల పిండికి కేజీన్నర బెల్లం, ఇంకొంచెం పిండి 2.5 కేజీల పిండి కూడా కలిసింది అందులో. కానీ బెల్లము అన్నీ సరిసమానంగా సరిపోయాయండి. కొంత పిండి నెయ్యి లేకుండా కొంత పిండి మాత్రం నూనెతో మాత్రమే చేసాము. నెయ్యి ఉన్నవి సపరేట్గా చేసి పెట్టాము నాకు, మా హస్బెండ్కి తినడానికి కోసమని. అమ్మ నెయ్యి ఉంటే నేను ముట్టనని చెప్పింది. మీరు లాస్ట్లో నెయ్యి పిండిలో కలుపుకొని అప్పుడు మీ వరకు కలుద్దాంలే అని చెప్పింది అనమాట. సో ఇంకా కలియబెడుతున్నాము. గట్టిగా తిప్పడానికి అమ్మకి చేతనవ్వట్లేదు అనమాట. నేనే కలిపాను. ఇంకా పిండి పడుతుంది. మా వాడు మధ్యలో ఇదేంటి ఐస్ క్రీమ్, అమ్మ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అని అడుగుతున్నాడు. వాడు వెనక వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అనమాట. గ్రేట్ ఫుడ్ బ్లాగర్స్, గ్రేట్ ఫుడ్ మేకర్స్ అని మాకు పేర్లు పెట్టేస్తున్నాడు. చాలా ఫన్నీగా సరదాగా సాగిపోయిందండి. సో మేము ఏదైతే అందులో పిండి కలిపే ముందర ఆయిల్ వేసింది కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇంకా అట్టగడుగున ఆ పిండి గడ్డలు కట్టుకుపోయింది. ఇంకా గట్టిగా తిప్పు అమ్మ నన్ను చంపుతూ ఉంది. ఇంకా తిప్పు, అడుగు నుండి తిప్పు అని ట్రై చేశాను. బట్ చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా హార్డ్గా అనిపిస్తుందండి గంటతో కింద అడుగు నుండి రావాలంటే. అమ్మ అరిసెలు వేసేస్తుంది. సో నన్నైతే అమ్మ ఫస్ట్ ట్రై చేసింది. అమ్మ నేను ఎలా వేస్తున్నాను ఫస్ట్ నేను హెల్ప్ చేస్తాను అనమాట. అరిసెలు ఇలా ఒత్తి పెడుతుంటే అమ్మ కాలుస్తుంది. మొత్తం ఇదే అనమాట. ఇంకా అయ్యే వరకు నేను ఒత్తి పెట్టాను, అమ్మ అందులో వేసి కాలుస్తుంది. చూడండి ఇలా. చెప్పింది అంతలా మరీ వెలతో ఒత్తాల్సిన అవసరం లేదు, 4-5 సార్లు ఇలా అంటే సరిపోతుంది అనేసి. చాలా రోజుల తర్వాత నేను అరిసెల దగ్గర కూర్చున్నానండి. చాలా సంవత్సరాల తర్వాత కూర్చున్నాను. ఇప్పుడు నేను ఊరికి పండగకి వెళ్ళే లోపల అమ్మ తయారు చేస్తుంది. లేదా మొన్న కార్తీక నోములకి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, ఊరు వెళ్ళినప్పుడు కూడా అమ్మ బాబాయ్ హెల్ప్తో చేస్తుంది. మా బాబాయ్కి చాలా ఇష్టం అనమాట. అమ్మ బాబాయ్ది మంచి కాంబినేషన్ అరిసెలు చేయడానికి. సో ఇప్పుడు ఈసారి అమ్మ నా దగ్గరకు వచ్చింది కాబట్టి నాది మా అమ్మ కాంబినేషన్లో ఇలా అరిసెలు వేసేసాం.